అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం రాజకీయాలు కీలకమైనటువంటి రాజకీయం నడపాలంటే ఒక పేరున్నటువంటి ప్రత్యేక స్థానం దర్శి నియోజకవర్గం. ఎందుకంటే ఇప్పుడు దర్శి నియోజకవర్గం కీలకంగా వ్యవహరిస్తుంది జిల్లాలోనే. ఇక్కడ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా గెలుచుకున్నటువంటి 11 సీట్లలో దర్శి ప్రథమ స్థానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత కూటమి గాలిలో కూడా దర్శి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసింది. సో ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన గతంలో 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. మధ్యలో 2 టైమ్స్ ఆయన కంటెస్ట్ చేయకపోయినప్పటికీ వైసీపీకి ఆయన సపోర్ట్ అనేది బలంగానే ఉంది. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీని బలహీనం చేయడానికి ఒక 3 వ్యక్తులు కీలకంగా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అంటే 2024 ఎన్నికల్లో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతోటి ఓటమి పాలైనటువంటి వ్యక్తి గొట్టిపాటి లక్ష్మి గారు. సో ఇప్పుడు ఈమెకి సపోర్ట్గా సిద్ధారాఘవరావు గారు కూడా నాకు దర్శి టికెట్ కావాలి నెక్స్ట్ టీడీపీ నుంచి అంటూ ఆయన కూడా తిరుగుతున్నట్టుగా కూడా సమాచారం. అదేవిధంగా 2019 నుంచి 24 వరకు వైసీపీ ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచినటువంటి వ్యక్తి మద్దిశెట్టి వేణుగోపాల్ గారు. సో ఇప్పుడు ఈయన కూడా తెలుగుదేశం బాటనే పట్టారన్న సమాచారం అయితే ఉంది. ఈయన కూడా టీడీపీలోకి వెళ్తారనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి వెళ్ళాలన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. వీళ్ళు 3 కూడా పోటీ చేయాల్సిన ఎవరి మీద? శివప్రసాద్ రెడ్డి గారి మీదనే, అదేవిధంగా వైసీపీ మీద కంటెస్ట్ చేయాల్సిన విషయం. సో వైసీపీకి ఇప్పుడు అక్కడ ఇంత హోరాహోరీ గాలిలో కూడా వైసీపీ అక్కడ గెలుచుకుందంటే వైసీపీ అక్కడ కేడర్ బలంగా ఉంది, వైసీపీ ఓట్ బ్యాంక్ ఉంది, నాయకుడు కూడా సరిగ్గా ఉన్నాడనేది ఎంతో కొంత మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే ఇక్కడ అంతటితో ఆగే విషయం కాదు. ఇక్కడ కూటమిలో రకరకాల గ్రూపులు ఉన్నాయి. ఇప్పుడు లక్ష్మి గారు 2 సంవత్సరాల నుంచి అక్కడ ఎన్నికల ముందు నుంచి అంటే చాలా తక్కువ టైంలో వచ్చారు, అక్కడ తన గ్రూపును క్రియేట్ చేసుకున్నారు. సో అదేవిధంగా సిద్ధారాఘవరావు గారికి కూడా తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక గ్రూపు ఇక్కడ ఉంది. ఆయన గ్రూప్ రాజకీయాలు ప్రోత్సహించకపోయినప్పటికీ ఆయన మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా పనిచేశారు కనుక ఆయనకు కూడా అక్కడ ఒక అభిమాన సంఘాలు ఉన్నాయి. సో అదేవిధంగా తర్వాత కంటెస్ట్ చేసి గెలిచినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి కూడా అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గం ఉంది, ఆయనకు కూడా ఒక ప్రత్యేక వర్గం ఉంది. సో ఇప్పుడు ఈ 3 వర్గాలు కలిపి వైసీపీ మీద యుద్ధం చేయడానికి ఒక ప్రయత్నం అయితే ఇంటర్నల్గా జరుగుతూ ఉంది, ఒక కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ గారు ఇప్పుడు అక్కడ టికెట్ కావాలని ఆశిస్తారు. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆదివైశ్య సంఘం ఓట్లు అక్కడ తక్కువగా ఉన్నప్పటికి కూడా గతంలో సిద్ధారాఘవరావు గారు గెలిచారు కదా. సో అందువల్ల ఆయన కూడా నాకు అక్కడే కావాలంటారు. గొట్టిపాటి లక్ష్మి గారు కంటెస్ట్ చేసి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. ఆమె కమ్మ సామాజిక వర్గం, ఆమె ఓట్లు కూడా అక్కడ బలంగానే ఉన్నాయి. సో ఆమె కూడా నాకు కావాలంటారు. ఇవన్నీ 3 గ్రూపులు 3 విధాలుగా ఆ నియోజకవర్గంలో గందరగోళం చేసే పరిస్థితిలో వైసీపీకి ఆటోమేటిక్గా అక్కడ అనుకూలత ఏర్పడుతుంది. సో వీళ్ళు 3కి నాకు టికెట్ కావాలంటే నాకు కావాలంటే నాకు అనుకుంటే మరి అక్కడ కేడర్ పరిస్థితి ఏంటి? టీడీపీ బలహీనపడుతుందా, బలపడుతుందా? ఎంతవరకు ఇది అక్కడ సమంజసంగా ఉంటుందనేది ఇప్పుడు ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోనే ఇక్కడ రకరకాల ఆలోచనలు ఉన్నాయి. లక్ష్మి గారు వద్దని ఒక వర్గం, సిద్ధా గారు కావాలని ఒక వర్గం. అసలు వీళ్ళిద్దరు కాదు, వేణుగోపాల్ గారు ఇక్కడ పనిచేశారు కాబట్టి ఆయన వర్గం అయితేనే బాగుంటుంది, పార్టీలతో పని లేకుండా కాపులు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కనుక ఖచ్చితంగా వేణుగోపాల్ గారికి ఇవ్వాలి అనే మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళలో ఎవరికి ఇస్తారు? అధిష్టానం ఎవరిని ఇక్కడ సజెస్ట్ చేసి పంపిస్తుంది అనేది ఇప్పుడు కొంచెం ఆలోచించాల్సిన విషయం. అయితే ఇవన్నీ కూడా తమకేం పట్టవు అన్నట్టుగా నా పని నేను చేసుకుంటూ వెళ్తానంటూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడు పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి ఈయన రకరకాల సమస్యల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా తగ్గటం లేదు. ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో మళ్ళీ గెలవటం, గవర్నమెంట్ అధికారంలోకి రావడం అనేది జరుగుతుంది అనేది ఈయన ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈయనకు సపోర్ట్గా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారు కూడా మంచి జోరు మీద ఉన్నారు. సో వీళ్ళిద్దరు ఇప్పుడు నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో అంటే ఉమ్మడి ప్రకాశంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మొత్తాన్ని కూడా ఎదుర్కొనే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ గ్రూప్ రాజకీయాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ 3 కూడా మరి బూచేపల్లి గారిని ఎంతవరకు ఓడించగలరు,
ఒకవేళ టికెట్లు తీసుకోవాలన్నా కూడా ఎవరు ఏ పార్టీ నుంచి తీసుకుంటారు అనేది కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. సో ఇప్పుడే ఒక నిర్దిష్టమైన ప్లేస్ని నియంత్రించి వాళ్ళని పంపిస్తే కూటమికి అది ప్లస్ అవుతుంది, కానీ ఒకే ప్లేస్లో ముగ్గురు వ్యక్తులు కొట్టుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. సో అది ఏదో రకంగా వైసీపీకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయితే కాదు. సో దీన్ని ఒకసారి టీడీపీ అధిష్టానం కూడా ఆలోచిస్తే మంచిగా ఉంటుంది. పైగా లక్ష్మి గారు ఇప్పుడు ఇన్ఛార్జి బాధ్యతలు తొలగించి సిద్ధా గారికో లేకపోతే మధ్యచేతి వేణుగోపాల్ గారికి ఇస్తే ఖచ్చితంగా దానివల్ల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో థ్యాంక్ యూ.